నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆరాకొర ట్యాబ్లను పంపిణీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ట్యాబ్లను పంపిణీ చేస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందన్నారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను జగన్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే నిర్ణయాలను జగన్ అమలు చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి తప్పితే ప్రజల సంక్షేమంపై జగన్కు చిత్తశుద్ధి లేదని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల నమ్మకం సన్నగిల్లడం వల్లే అభ్యర్థుల స్థానాల మార్పుపై దృష్టి పెట్టారన్నారు. పోయినసారి కూడా మేము జనసేన పార్టీ నుంచి చెప్పాం. ఇప్పుడు కూడా కొంచెం పిల్లాడు పెరిగిన తర్వాత వాడికి అన్నం పెడతారు తప్పితే పుట్టగానే అన్నం పెట్టరు ఎక్కడ కూడా పిల్లాడికి. కానీ పాపం ఈ ముఖ్యమంత్రి గారు ఆరాటం ఏంటో కానీ 3వ తరగతి దగ్గర నుంచే టోఫిల్ సెక్షన్ ఇప్పిస్తారంట. వాస్తవానికి టోఫిల్ అనేది అదొక టెస్ట్. అది ఎవరైతే అమెరికా పోతారో వాళ్ళ కోసం పెట్టినటువంటిది. దానికి కొంత సర్టెన్ పీరియడ్ ఉంటుంది. 3వ తరగతి పిల్లాడు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు వాడికి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అవ్వాలి, వాడు అమెరికా ఎప్పుడు పోవాలి, పోయేటప్పుడు కదా. అంటే ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఒక రాజకీయ ఎత్తుగడతో మళ్ళా నాకు ఓట్లు ఏ రకంగా వస్తాయా అనే ఒక ఆలోచనతో పరిపాలన సాగించడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పి జనసేన పార్టీ నుంచి ఎప్పుడు చెప్తున్నాం. 4,35,000 ట్యాబ్లు పిల్లలకి ఇస్తున్నానని చెప్పేసి వాటి ఖర్చు 620 కోట్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున మీ మేనమామ పిల్లలందరినీ కూడా ప్రపంచ మేధావులను చేసేస్తున్నాను. నా ఆరాటం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల్ని ప్రపంచ మేధావులను చేద్దామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. దీని గారు చెప్పే మాటలు అవి. ఏంట్రా బాబు అంటే 4.35 లక్షల ట్యాబుల్ని పంచిపెడతానికి ప్రణాళిక అంట. నిన్న పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అనుచరుల దాడిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఎంపీలను సభ నుండి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తన్ వలి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యల లోపం వల్లనే పార్లమెంట్లో పొగబాంబు దాడి జరిగిందన్నారు. బీజేపీ ఎంపీ రికమెండేషన్తోనే దుండగులు పార్లమెంట్లోకి ప్రవేశించి దాడి చేశారన్నారు. దీనిని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆందోళన చేపట్టిందన్నారు. బీజేపీ ఎంపీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, ఉస్మాన్, వనుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి, ఈ ఇండియా కూటమి నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా భారతదేశంలో 36% వచ్చినటువంటి మోడీ గారు ప్రధానమంత్రి అవుతూ ఉన్నాడు. మరి అట్లానే 65% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మిగతా ప్రతిపక్ష పార్టీలని చీల్చి వాళ్ళు అధికారంలో వస్తున్నారనేటటువంటి ఆలోచనతో ఒక ఇండియా కూటమి ఏర్పడింది. ఆ కూటమి ద్వారాగా ఇవాళ పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్లమెంట్లో జరిగినటువంటి దాడి మీద మీరు ప్రధానమంత్రిగా వచ్చి భారత జాతికి క్షమాపణ చెప్పాలి, దీని మీద చర్చ జరగాలి. మరి ప్రజల సమస్యలు, భారత ప్రజల యొక్క మరి దేవాలయంగా భావించేటటువంటి పార్లమెంటు మీద దాడి జరిగితే ఇంతకన్నా అవమానకరమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదు. అందుకోసం దీని మీద చర్చ జరగాలని చెప్పి పార్లమెంటు సభ్యులు నిలదీస్తే అసమర్థత ప్రధానమంత్రి పారిపోవడం జరిగింది. అహంకారంతో కూడినటువంటి ప్రధానమంత్రికి మరి దీని మీద ఎంక్వైరీ చేయించి ఎవరైతే నిందితులకి భారతీయ జనతా పార్టీ ఎంపీ రికమెండేషన్తో లోపలికి రావడం జరిగింది. దీని మీద మరి ప్రధానమంత్రిది బాధ్యతగా తీసుకొని క్షమాపణ కోరి హోంమంత్రి చేత రాజీనామా చేయించి భారత ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని 26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ గుంటూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఉత్సాహంగా జరిగింది. సిఐడి ఎస్పీ సరిత పాల్గొని స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడలు, ఇతర యాక్టివిటీల్లో విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు సిఐడి ఎస్పీ సరిత. గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన 26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ప్రిన్సిపల్ ప్రభాకర్ రావుతో కలిసి ఆమె ప్రారంభించారు. 18 కళాశాలల నుంచి వచ్చిన మహిళా క్రీడాకారులు వివిధ అంశాల్లో పోటీపడ్డారు. గుంటూరు రీజనల్ స్థాయిలో గెలిచిన క్రీడాకారులు అనంతపురంలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్పోర్టివ్ స్పిరిట్తో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సరిత సూచించారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్ గుంటూరులో 26th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ 18 కాలేజెస్ నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ నుంచి ఆడపిల్లలు మహిళలు రావడం, వివిధ రంగాల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఈ 2 రోజులు కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళు రీజనల్ లెవెల్లో, సౌత్ జోన్ లెవెల్లో క్వాలిఫై అయ్యి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఈ 26th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్ సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి, ఇది ఆడపిల్లలందరిలో కూడా పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నటువంటి మహిళలందరిలో కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్, స్పోర్ట్స్మెన్షిప్, గెలుపుని ఓటమిని ఈక్వల్గా తీసుకునేటటువంటి లక్షణం అలవర్చాలని నేను కోరుకుంటున్నాను. మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్. PDSO NYS రాష్ట్ర స్థాయి సదస్సు అరండల్పేటలో జరిగింది. విద్య, ఉపాధ్యాయ రంగాల్లో సంక్షేమం, పాలకుల విధానాలు, విద్యార్థి యువజనుల కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన సదస్సులో జన సాహితీ అధ్యక్షులు దివ్యకుమార్ పాల్గొన్నారు. సదస్సులో కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి రచించిన విదేశీ యూనివర్సిటీ అనుమతులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడంతో పాటు పాఠశాలలో అమలు చేస్తున్న టోఫెల్, IB, CBSE సెమిస్టర్ పద్ధతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ శాఖలో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాను, షేక్ జిలానీ, మహదేవ్, సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ సామ్రాజ్యవాదం అనేది ఉన్నంతకాలం మన చదువులు, మన ఉపాధి అంటే, ఎందుకంటే ఆ సామ్రాజ్యవాద కంపెనీలు, విదేశీ కంపెనీలు మన దేశంలో ఉత్పత్తులన్నిటినీ శాసిస్తున్నాయి. మనం ఏం చేయాలో వాడు నిర్ణయిస్తాడు. ఇవాళ మనకి ప్రభుత్వాలు అభివృద్ధి అభివృద్ధి రోజు మాట్లాడుతుంటారు. అప్పుడు నేను అభివృద్ధి చేశానంటే నేను అభివృద్ధి చేశానని చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి పోటాపోటీగా మాట్లాడుకుంటుంటారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోటాపోటీగా మాట్లాడుకుంటారు. మేము అభివృద్ధి చేశాం. రాజీవ్ గాంధీ కదా అసలు ఈ హైటెక్ అంతా తీసుకొచ్చింది, ఈ టెక్నాలజీ అంతా తీసుకొచ్చింది మా రాజీవ్ గాంధీ కదా అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ప్రపంచీకరణ తీసుకొచ్చారు ఈ దేశానికి. ఈ ప్రపంచీకరణ అంటే ఏంటి? కలిగిన అంటే పెద్ద పెద్ద బాగా ద్రవ్య పెట్టుబడి ఉన్న కోటాను కోట్ల రూపాయలు మూలుగుతున్నటువంటి కంపెనీలు యథేచ్ఛగా భారతదేశంలో వచ్చేయటం. ఆ కంపెనీ వాడు ఇక్కడికి వస్తే ఇక్కడ మన వస్తువులు ఎవరు కొన్నారు, ఎవరు కొనాలి, మనం ఏం తయారు చేయాలి, మన పరిశ్రమలు ఏమైపోవాలి, ఎన్ని పరిశ్రమలు మనకి మూతపడిపోయినాయి, లక్షలాది పరిశ్రమలు మూతపడిపోయినాయి. చిన్న చిన్న పరిశ్రమలు, ఎక్కువ మందికి ఉపాధిని కల్పించేవి చిన్న పరిశ్రమలే. ఆ చిన్న పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతపడిపోయినాయి. ఎందువల్ల? ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినందువల్ల. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా లక్ష్మీపురంలోని పాటిబండ సీతారామయ్య హైస్కూల్లో ఎడ్జ్ ఎక్స్పో జరిగింది. విద్యార్థుల సృజనాత్మకతలో రూపొందించిన ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. నేషనల్ మ్యాథమెటిక్స్ డేను లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్జ్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ను ఎక్స్పోలో ప్రదర్శించారు. RVR కళాశాల అసోసియేషన్ ప్రొఫెసర్ సురేంద్రబాబుతో పాటు స్కూల్ కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, డైరెక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల ఎగ్జిబిట్స్ను ఆసక్తిగా పరిశీలించారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో సీతారామయ్య హై స్కూల్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు సురేంద్రబాబు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు దోహదపడతాయన్నారు. చిన్న వయసులోనే ఎంతో ఆలోచింపచేసే ప్రయోగాలను స్టూడెంట్స్ ప్రదర్శించడం అభినందనీయమని డైరెక్టర్ కృష్ణవేణి చెప్పారు. ఇక్కడ నేను చూసాను పిల్లలు ఇన్నోవేటివ్గా అటు మ్యాథమెటిక్స్లో కానీ లేకపోతే ఆర్ట్లో కానీ లేదంటే ఏమన్నా సైన్స్లో కానీ ఈవెంట్స్లో రకరకాల ఈవెంట్స్లో నేను చూస్తే నిజంగా నాకు కళ్ళు మెస్మరైజ్ అవుతున్నాయి. చిన్నపిల్లల చేత ప్రాజెక్ట్స్ చేయించడం అనేది అది వాళ్ళ యొక్క మైండ్లో ఉన్నటువంటిది చాలా ఎలాబరేట్గా లోపల ఉన్నటువంటి ఐక్యూని బయటికి తీయటం అనేది చాలా మంచి విషయం. అది ఇక్కడ టీచర్స్ బాగా చేస్తున్నారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చాలా బాగుంది. ఈ స్కూల్ కానీ వాతావరణం కానీ నేను చూసిన దాంట్లో చాలా బెస్ట్గా ఉంది. అసలు ముందు పిల్లల్లో ఆ క్రియేటివిటీని బయటికి తీసుకురావడం అనేది టీచర్ యొక్క టాలెంట్. అది ఆ టాలెంట్ ఎంకరేజ్ చేయడం మేనేజ్మెంట్ వాళ్ళు గొప్పగా ఎంకరేజ్ చేస్తుంటేనే అది బయటకు వస్తుంది. ఐ సీన్ ఇట్ హియర్ ఇన్ విత్ మై ఐస్. నా కళ్ళతో చూస్తే నేనే మెస్మరైజ్ అయిపోయాను. మా పిల్లల్ని ఇక్కడే చేర్పిస్తాను నేను. నేషనల్ మ్యాథమెటిక్స్ డే శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని పురస్కరించుకొని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో మేము ఎడ్యూ ఎక్స్పో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ అనేది చెప్పడానికి లేదు. నా భూతో నా భవిష్యత్తు. వచ్చిన జడ్జెస్ కానీ పేరెంట్స్ కానీ మెస్మరైజ్ అయ్యారు. కుడోస్ టు ఎస్పీఎస్హెచ్ఎస్, our students, our staff and our management. Thank you. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అమలవుతున్న చట్టాలలో కొన్ని మార్పులు రానున్నాయని బార్ కౌన్సిల్ సభ్యులు వి బ్రహ్మారెడ్డి తెలిపారు. అరండల్పేటలో బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అమలవుతున్న చట్టాల స్థానంలో కొత్తగా న్యాయ సంహిత్, భారతీయ సాక్షి, నాగరిక సురక్ష చట్టాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టాలు ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. త్వరలో పూర్తిగా అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందిస్తామని బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా కొత్త రకం చట్టాలు తేబోతున్నటువంటి బిల్లు పాస్ అవుతున్నటువంటి తరుణంలో ఈ చట్టాలన్నీ ఏమి డిమాలిష్ అయిపోతున్నాయి. ఇప్పుడంతా కూడా ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడిటి మీద మనం కోర్టులు పనిచేస్తున్నాయి, చట్టాలు రన్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆ మూడిటి యొక్క స్థానంలో న్యాయ సంహిత, నాగ సురక్ష, భారతీయ సాక్షి అనేటువంటి కొత్త చట్టాలని మన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల ప్రకారం 33 నేరాల్లో జైలు శిక్ష పెంచింది, 83 నేరాల్లో జైలు శిక్షను మార్చింది. ఇక నుంచి అన్ని డిజిటల్ ఎఫ్ఐఆర్లు మాత్రమే ఉంటాయి. ఫిజికల్ ఎఫ్ఐఆర్లతో పాటు జీరో ఎఫ్ఐఆర్లు, ఇదివరకు ప్రాముఖ్యత ఉన్న నేరాలకి జీరో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ జీరో ఎఫ్ఐఆర్. ఎక్కడ నేరం జరిగినా, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో నేరం జరిగితే చెన్నైలో నేరం జరిగితే ఢిల్లీలో కూడా కేసులు రిజిస్టర్ చేసే పద్ధతి రాబోతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.